దేవుడు ఎలాంటి వాడంటే శూన్యంలో సమస్తాన్ని జరిగించిన దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. అలాంటి దేవుని మాటకు విధేయత చూపితే మన స్థితి ఎలా ఉంటుందంటే గొప్ప ఆశీర్వాదంగా మారేదిగా స్థితి ఉంటుంది. ఇక్కడ గ్రీక్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్లీసిస్ అనేటువంటి పదం, కాలింగ్ అనేటువంటి మాటను వాడినటువంటి తీరు ఉంది. అదే మరలా పిలుపును గురించినటువంటి మరొక పదాన్ని కూడా మనం గమనం చేస్తూ ఉంటే ఇన్విటేషన్ అనేటువంటి మాటకు గల అర్థాన్ని ప్రోస్కీస్ అనేటువంటి మాటగా ఉపయోగించారు. ప్రోస్కీస్ అనేటువంటి మాట ఏమో ఆహ్వానంగా ఉంది. ఒక విధిలో ఏదైనా ఒక శుభకార్యానికి, సంతోష కార్యానికి మనము ఇన్విటేషన్ అనేటువంటి తీరు ఎలా అయితే ఇస్తామో దానికి ప్రోస్కీస్ అనేటువంటి మాట ఉపయోగించారు. అయితే కాలింగ్ అనేటువంటి మాట దేవుని పిలుపు మనకు వచ్చే విధానం వేరు రీతిలో ఉంటుంది. కొందరికి దర్శన రూపంలో రావచ్చు, కొందరికి వ్యక్తుల రూపం ద్వారా దేవుడు పిలిచిన పిలుపును అనుభూతి దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి ఆయన సన్నిధించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న కృప కోసం వందనాలు. పరిశుద్ధ లేఖన భాగంగా త్రిత్వం తర్వాత 5వ ఆదివారపు లేఖన భాగాలను మనం గమనం చేస్తున్నప్పుడు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మొదలు 15 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు కలిగిన లేఖన భాగాన్ని నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తున్నాము. దూషణకు ప్రతిదూషణ చేయవలదు అనేటువంటి మాటలు పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనం నుండి 15 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాము. పేతురు తాను నేర్చుకున్నటువంటి స్థితులు, యేసుక్రీస్తు ప్రభువారు తనను పిలిచినటువంటి తరుణం నుండి ప్రభువుతో తాను పొందుకున్న అనుభూతులను, తాను అనుభవించిన స్థితులను, వాటి ద్వారా తాను ఏవైతే నేర్చుకున్నాడో ఆ స్థితిని తాను వర్ణిస్తూ తాను ఈ మాటలు తెలియజేస్తున్నటువంటి విధానాలు మొదటి పేతురు పత్రికలో ఈ వచన భాగాలను మనము చూస్తూ ఉన్నాం. మన జీవన శైలిలో మనము ఎలాగున మన నాలుకను అదుపు చేసుకునే తీరు, మనం సరిదిద్దుకునే విధానం, దేవుని పాత్రలుగా దేవుని శిష్యత్వంలో మనము నిలువబడటానికి మనము జరిగించాల్సినటువంటి వైఖరులు అనేవి, చేయాల్సిన పనులు అనేవి ఎలా ఉండాలి అనే మాటలు మనకిక్కడ వివృతం చేయబడుతున్నటువంటి తీరులు ఉంటాయి. అంతేకాదు ఏక మనస్కులై ఉండి మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగినటువంటి విధానం మీరు జరిగిస్తున్న తీరున మీరు వ్యవహరిస్తూ మీరు ఆశీర్వాద పలుకులే మీ నుండి రావాలి తప్ప మీరు ఏ విధానంలో కూడా ఇతరులు మిమ్మల్ని దూషించినప్పటికీ కూడా ప్రతిదూషణ చేయొద్దు అనేటువంటి మాటలు 9వ వచనంలో చూస్తున్నాము. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడేను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మీరు చేయాల్సిన తీరు ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడు మీకు ఇబ్బంది కలిగిన, మిమ్మల్ని హాని చేసే విధానాలు జరిగిన, మిమ్మల్ని దూషించే పరిస్థితులు ఏర్పడినా కూడా మీరు దూషణకు సహితం ప్రతిదూషణ చేయకూడదు. మీరు ఖచ్చితంగా దీవెన మాటలే మీరు పలకాలి అనే సత్యం ఇక్కడ మాట్లాడబడుతుంది. 10వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూమగురువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మానవుని యొక్క వైఖరిని ఎలా సరిదిద్దుకునే తీరులు ఉండాలో అది ప్రభువు నుండి తాను నేర్చుకున్న తీరు ఉంది. వాస్తవానికి లూకాసు వార్తలో మనము చదివిన లేఖన భాగాన్ని కనుక మనం చూస్తూ ఉంటే 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ప్రభువుని వెంబడించడానికి పేతురులో కలిగిన మార్పు, ప్రభువు పిలిచినటువంటి పిలుపు అనే స్థితులు మనం చూస్తాం. ప్రభువారు పిలిచిన పిలుపు అనేది ఎలా ఉంది అనే సత్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లూకాసు వార్తలో 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వరకు ఉన్నటువంటి లేఖన భాగంగా ఈ లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాము. అయితే ప్రభువు పిలిచినటువంటి పిలుపును గురించినటువంటి సత్యాలు సముద్రపు సువార్తల్లోనూ యోహాను సువార్తలో కూడా అవి లిఖితమై ఆధారమైనటువంటి విషయాలుగా ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుండి 22 వరకు ఉన్నటువంటి లేఖన భాగం, మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం నుండి 20 వరకు ఉన్నటువంటి లేఖన భాగం, యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుండి 42 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ప్రభువు శిష్యులను పిలిచినటువంటి విధానం గురించినటువంటి స్థితి మనకు అగుపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే తక్కిన సువార్తలలో ఆ పిలుపు దగ్గర జరిగినటువంటి సందర్భము, విషయం గురించినటువంటి పూర్తి వివరణ మనకు లభ్యం కాదు. కానీ ఈ లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో కనుక మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు పూర్తి వివరణ అనేది అక్కడ మనకు దొరకటాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ అంటే గెన్నెసరతు సరస్సు దగ్గర ప్రభువు పిలిచినటువంటి పిలుపు అనే విధి జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతివారిని కూడా, అక్కడున్న
ప్రభువు మీద పడుతూ ఆయన మాటలు వినటానికి ఆయన వెంబడిస్తున్నటువంటి తరుణాలలో ప్రభువు తన శిష్యులను పిలిచినటువంటి పిలుపుగా ఈ పిలుపు మనము గమనిస్తూ ఉంటాం. 5వ అధ్యాయము 1వ వచనం. జనసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరతు సరస్సు తీరంలో నిలిచి ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణులను చూచెను. జాలరు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుంది. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిని కూర్చుండి దోణుల నుండి జనసమూహములతో బోధించుండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, మనము గమనించాల్సినటువంటి సత్యము, ఆయన తన శిష్యులను పిలిచే ముందు ఆయన ఒక సందేశాన్ని ఎక్కడ ఇస్తూ ఉన్నారంటే, గెన్నెసరతు సరస్సు చెంత దోణెలు ఎలా అయితే మనము జాలర్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే వారు వేటకు వెళ్ళేప్పుడు చేపలను పట్టడానికి ఒక సమయం ఉంటుంది. అందున ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు సీమోనుదైన దోణె అనేటువంటి మాట ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తున్నాం. సీమోను అప్పటికే తన పనిలో నిపుణత కలిగిన వాడిగా ఉన్నాడు. సీమోను ఎలా ఉన్నాడంటే, తనకంటూ ఒక దోణెను సంపాదించుకున్నటువంటి స్థితిలో స్థితిపరుడుగా ఉన్నాడు. అలాంటి సీమోనుతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రభువుని చూస్తున్నటువంటి సందర్భంలో సీమోను ఎలా ప్రవర్తిస్తున్నాడంటే, ప్రభువు తనను అడిగాడు ఏమనంటే, నీ దోణి మీద నేను కూర్చుంటాను, నీ దోణిని కొంచెం లోనికి నడిపించు అనే మాట చెప్పాడు. వాస్తవానికి ఎరుగని ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను వినే వేళ రాత్రంతా అలసిపోయి ఉన్నటువంటి ఆ తీరులో అక్కడ ఆ సందర్భం ఎలా ఉంటుందంటే, అప్పటికే వారి వలలు కడుక్కుంటున్నారు, ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇక ఇంటికి వెళ్ళే విధి కొరకు వాటికి సంబంధించిన ప్రతిదీ అన్ని కూడా శుభ్రం చేసుకుంటూ వారి పని ముగించే వేళలో ఉన్నారు. ఇప్పుడు మనము గమనం చేస్తుంటే, ఏదైనా పని మనం ముగించిన సమయానికి ఎవరైనా ఒక వ్యక్తులు వచ్చి మాట్లాడేటువంటి తీరులు చేస్తున్నా కూడా ఒకలాంటి చిరాకు మనం పడతాం. కానీ ఇక్కడ దోణె ప్రభువును గమనిస్తున్నప్పుడు, ప్రభువారు మాట్లాడుతున్న తీరులు చూస్తూ ఉన్నప్పుడు, ప్రభువు అడిగే విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎంతగా అంటే ప్రభువు ఎంత విధేయతతో, ఎంతగా వినయాన్ని చూపించే ఒక గొప్ప సేవకుడిగా ఉండి తన మీద జనులు పడుతున్నట్టుగా తనను వెంబడిస్తున్నటువంటి జనసందోహం తనతో వెంబడిస్తూ ఉన్నా కూడా ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు, ఆయనే సంగతి తెలియజెప్తున్నాడు. ఆయన ఆ మాట్లాడుతున్నటువంటి మాటకు విధేయుడై తాను ఏం చేస్తున్నాడంటే, తన దోణిని ఎక్కటానికి ప్రభువు చెప్పిన మాటను వెంటనే చేస్తున్నవాడిగా సీమోను ఆ కార్యాలు చేస్తున్నాడు. ఆ విధానాల్లో ప్రభువు ఏం చేశారంటే, దోణిలోనికి కూర్చుండి దరి నుండి కొంచెం లోపలికి నడిపింపబడిన తర్వాత ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన సందేశాన్ని ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటన చేశాడు. సువార్త ప్రకటించిన తర్వాత ఇప్పుడు సీమోనుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు వలలు వేయండి అనేటువంటి మాట. రాత్రంతా మేము అలసిపోయాం, మేము ఎలాగైనా కష్టపడినా కూడా ఈరోజు మేము సంపాదించింది ఏది లేదు, ఎంతగా శ్రమించినా కూడా మాకేం లభ్యం కాలేదు అనేటువంటి మాట పేతురు చెప్పినటువంటి తీరు ఉంది. అయితే వెంటనే మరలా ప్రభువు ఆయన మాట చెప్తూ ఉన్నాడు. ఇదిగో మీరు వల వేయండి అనేటువంటి మాట ప్రభువు చెప్పిన దానికి సీమోను అక్కడ ఈ మాట ఉపయోగించాడు. 5వ వచనం. సీమోను, ఏలినవాడ, రాత్రి అంతే మేము ప్రయాసపడుతాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పాను. ఇక్కడ వాస్తవానికి పనిలో నిపుణత కలిగినటువంటి వ్యక్తి పూర్తిగా అంతా కూడా జల్లెడ పట్టిన దొరకనివి కేవలం ప్రభువు మాట చెప్పిన తర్వాత వలలు ఇప్పటికే కడుగుకున్న తర్వాత మళ్ళీ వారు దాన్ని ప్రయత్నం చేసేటువంటి స్థితిలోనికి ప్రభుని మాటలో ఉన్నటువంటి శక్తి, ప్రభువుకి విధేయత చూపించేటువంటి స్థితి పేతురుని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. ఇప్పుడు తాను ఏం చేశాడంటే, నీ మాట చొప్పున మేము వేస్తున్నాం అనేటువంటి తీరున తాను తన ప్రతిస్పందన చూపించిన తరువాత ప్రభువు మాట చొప్పున వారు వలవేసినటువంటి విధేయతకు అక్కడ 2 దోణెల నుండుగా 7వ వచనం. వారు వేరొక దోణెలు ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. వాస్తవానికి మీరు గమనం చేయాల్సినటువంటి విధానంలో మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, రాత్రంతా వలలు వేశారు కానీ దొరకనివి ప్రభువు చెప్పిన మాట వెనువెంటనే అక్కడ వారు ఆ వల వేయగా వారు 2 దోణెలు నిండునట్టుగా, వారికి అక్కడ ఉన్నటువంటి 2 దోణెలు అక్కడ ఉన్నవే 2 దోణెలుగా అక్కడ ఉన్న స్థితి ఉంటే వారు వచ్చి వారితో కూడా సహాయం చేయటానికి సీమోనుదైనటువంటి దోణిలో అక్కడ ఈ కార్యం జరుగుతున్న
తిరిన వారు వాటిని బలలను లాగలేక మరొక దోణిని కూడా సహాయానికి పిలిచి, ఇప్పుడు ఆ దోణి కూడా ఎక్కడుందంటే దరి నుండి లోపలికి నడిపింపబడింది. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, దేవుడు ఎలాంటి వాడంటే శూన్యంలో సమస్తాన్ని జరిగించిన దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. అలాంటి దేవుని మాటకు విధేయత చూపితే మన స్థితి ఎలా ఉంటుందంటే గొప్ప ఆశీర్వాదంగా మారేదిగా స్థితి ఉంటుంది. ప్రభువు అక్కడ పిలిచే పిలుపు ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ మనము గమనం చేయాలి. అక్కడ వెంటనే తాను ఏమి మాట్లాడుతున్నాడంటే పేతురు జరిగిన సంభవాన్ని చూచి నేను పాపాత్ముడిని, నా దగ్గర నుండి వెళ్ళిపోనేటువంటి మాట తాను ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రభువు చెంత నేను నిలవడానికి అర్హుడిని కాదు, నేను ఇప్పుడు ఇక్కడ నీ ముందు ఉండేటువంటి తీరులో నా అర్హత సరిపోదు అని చెప్పి యేసు ముందు మోకాళ్ళు ఉన్నటువంటి తీరులో తాను నడియంలో వచ్చిన సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. పేతురులో కలిగిన మార్పు ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు తాను పాపాత్ముడు అనేటువంటి తీరున తన పాపము గుర్తుకు వచ్చింది. జరిగిన సంభవాన్ని చూసినప్పుడు ఇది ఒక అద్భుతంగా ఉంది. జరిగిన కార్యాన్ని చూసినప్పుడు ఇదేంటి, ఈ రాత్రంతా మేము కష్టపడిన ఈ తీరు నుండి ప్రభువు చెప్పిన మాటకు విధేయత చూపగానే ఈ గొప్ప సమృద్ధి నేను చూడగలుగుతూ ఉన్నాను, ఇది ఆశ్చర్యము అని చెప్పి తాను ఏం చేస్తున్నాడంటే అంత జల్లెడు పెట్టాడు. కానీ ఇప్పుడు మరల చేపలలో వచ్చాయంటే దానికి సమాధానం లేదు. దాన్ని బట్టి తనకు ఆశ్చర్యం కలిగి వణుకు పుట్టింది. వెంటనే నేను పాపాత్ముడును, నీవు పరిశుద్ధుడు అని చెప్పి ప్రభువు ముందు తాను మోకాళ్ళ ముందు తాను సాగిలపడినటువంటి విధానంలో పేతురు తన యొక్క స్థితిని మార్చుకున్నటువంటి విధానం ఉంది. ఈరోజు మన బ్రతుకుల్లో ఆలోచన చేయాలి. ప్రభువు వారిని పిలిచిన ఈ విధానం గురించినటువంటి స్థితి ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన ఈ మార్పు ద్వారా ప్రభువు వారితో మాట్లాడుతున్నటువంటి తీరు ఆలోచన చేస్తుంటే 9వ వచనం, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికతడు అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందరి, అలాగున సీమోనుతో కూడా పాలువారిన జబదీ కుమారులకు యాకోబును యోహానును విస్మయముందరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందు అని సీమోనుతో చెప్పాను. ప్రభువు పిలిచాడు. ఆ పిలుపు ఎలాంటిది అంటే ఇక నుండి నువ్వు అనుకుంటున్నటువంటి విధానంలో ఈ కార్యాన్ని చూసి నీవెంతో వణుకు గురవుతున్నావు, భయపడుతున్నావు, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేను ఇచ్చేటువంటి శక్తి ఎలాంటిదంటే నువ్వు ఇప్పుడు చూసిన ఈ చేపలు ఎలాగున శూన్యంలో నుండి దీవెనకరమైనటువంటి స్థితిని నీవు చూడగలిగినటువంటి విధానం ఉందో, నన్ను వెంబడించేటువంటి తీరున నీవు నన్ను వెంబడించగలిగినప్పుడు నీవు గొప్ప కార్యాలు చేస్తావు, నీవు మనుషులను పట్టేవాడుగా ఉంటావు, నీవు నా చెంతకి అనేకులను నడిపించేవాడు అవుతావు అని చెప్పి పేతురుకు వాగ్దానం ఇచ్చి పేతురును పిలిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి పిలుపుని గురించి, దేవుని పిలుపు అనేటువంటి స్థితిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని పిలుపు మనకు వచ్చే విధానం వేరు వేరు రీతిలో ఉంటుంది. కొందరికి దర్శన రూపంలో రావచ్చు, కొందరికి వ్యక్తుల రూపం ద్వారా దేవుడు పిలిచిన పిలుపును అనుభూతి చెందేటువంటి విధానం ఉండొచ్చు, దేవుని ఏర్పాటు చొప్పున దేవుని కృప అనుభవించేటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఇక్కడ శిష్యులను పిలిచినటువంటి ఈ పిలుపును గురించిన స్థితి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువారు వారిని పిలిచినటువంటి విధి ఆలోచన చేస్తూ ఉంటే తక్కిన సువార్తల్లో కూడా ఈ వచనాలు వ్రాయబడ్డాయి. ఇక్కడ గ్రీక్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్లీసిస్ అనేటువంటి పదం కాలింగ్ అనేటువంటి మాటను వాడినటువంటి తీరు ఉంది. అదే మరలా పిలుపును గురించినటువంటి మరొక పదాన్ని కూడా మనం గమనం చేస్తూ ఉంటే ఇన్విటేషన్ అనేటువంటి మాటకు గల అర్థాన్ని ప్రోస్కీస్ అనేటువంటి మాటగా ఉపయోగించారు. ప్రోస్కీస్ అనేటువంటి మాట ఏమో ఆహ్వానంగా ఉంది. ఒక విధిలో ఏదైనా ఒక శుభకార్యానికి, సంతోష కార్యానికి మనము ఇన్విటేషన్ అనేటువంటి తీరు ఎలా అయితే ఇస్తామో దానికి ప్రోస్కీస్ అనేటువంటి మాట ఉపయోగించారు. అయితే కాలింగ్ అనేటువంటి మాట, పిలుపు అనేటువంటి మాట వెంబడించడానికి సంబంధించినటువంటి తీరు, దానికి ఉపయోగించినటువంటి మాట క్లీసిస్ అనేటువంటి మాట ఉపయోగించారు. ఇక్కడ ప్రభువు ఈ మాట వారిని పిలిచినటువంటి విధానాన్ని చూసినప్పుడు వారు ఏమి విడిచి వచ్చారు అంటే వారికి వాస్తవానికి వారు పొందుకున్నటువంటి దీవెనకరమైనటువంటి స్థితిగా ఉన్నటువంటి దేవుని మాట చొప్పున విధేయత చూపించిన దానికి 2 దోణెలు నిండునంతగా చేపల రాశి అక్కడ ఉంది. కానీ వారు ఏం చేశారంటే దానిని అంతటిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించడం అనేటువంటి గురి పెట్టుకుని ఆయన మాటకు విధేయత చూపిస్తూ ఆయన వెంబడి నడిచారు. ఈరోజు మన బ్రతుకుల్లో మనము సంపాదించుకుంది, మనకున్న స్థితి, మనకున్నటువంటి దర్పం, గొప్ప ఈ విధానాలు ఆలోచన చేస్తున్నప్పుడు లోకంలో వీటి కోసమే ప్రయాసపడతాం. పేతురు లాగున ఉండాలని చెప్పి తనతో ఉన్నటువంటి వారు అనుకునే తీరు, తన చుట్టూ ఉన్నటువంటి అనుకునేవారు, కానీ
పేతురు ఏం చేస్తున్నాడంటే ప్రభువు వెంబడించడానికి వాటిని అన్నిటిని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ స్థితి ఎలాంటిదంటే జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు ధనం మనకు నెమ్మది ఇవ్వదు, ప్రశాంతత ఇవ్వదు. గొప్పతనం మనకు ప్రశాంతత ఇవ్వదు, దర్పం మనకు ప్రశాంతత ఇవ్వదు. మనం కలిగి ఉన్నటువంటి సమస్తం కూడా అది ఎలా ఉంటుందంటే అదేమి కూడా మనకు నెమ్మది కలిగించేదిగా ఉండదు. ఏది నెమ్మది కలిగించేదంటే దేవుణ్ణి వెంబడించే, మంచిని చేసే, దుష్కార్యాలను విడిచిపెట్టి మంచిని జరిగించే స్థితి, అది మనకు ప్రశాంతతను, నెమ్మదిని, దీవెనను మనకిస్తుంది. దేవుణ్ణి ఆ విషయాల్లోనే వెంబడించడానికి ఇష్టపడి ఇక్కడ పేతురుతో కూడా తక్కిన శిష్యులు కూడా ప్రభువుని వెంబడించిన వారుగా ఉన్నారు. ఏమి విడిచి అంటే ఒక గొప్ప సంపదను విడిచిపెట్టి. ఈరోజు మనమేం చేస్తున్నామంటే మనము సంపదల కోసం పరిగెడుతున్నాం. మన నాలుకను మనము ఇష్టం వచ్చినట్టుగా వాడుతూ మనం ఏం చేస్తున్నామంటే ధనం కోసం వేరు కార్యాలు మనము చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం. యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణుడైనటువంటి తీరుకు ముందట యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగన పునరుత్థానుడైన తరువాత శిష్యులకు అగుపడినటువంటి సందర్భంలో కూడా మరల పేతురు చేపల పట్ట వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఇదే కార్యం మరొకసారి జరిగినట్టుగా సంగతులు చూస్తాం. అక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ వారికి ఎన్ని చేపలు దొరికాయో దానికి లెక్క వ్రాయబడింది. ఆ చేపల లెక్క ఆలోచన చేస్తున్నప్పుడు ఆ చేపలు 153 చేపలుగా మనము చూస్తూ ఉంటాం. ఇది కూడా ఎక్కడ జరుగుతుంది అంటే తిబేరియా సముద్ర తీరంలో జరిగింది. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ ఈ మాటలు మనకు అగుపడటాన్ని చూస్తాం. 1వ వచనంలో తిబేరియా సముద్ర తీరంన శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరి వాడగు నతానియేలు, జబదేయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్ట బోధనని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ముందు వారి పిలుపునకు ఎలా అయితే సంసిద్ధులుగా దేవుడు పిలిచిన సందర్భంలో వారు ఒక గొప్ప కార్యాన్ని చూశారు. ఇప్పుడు నాయకుడు వారిలో లేని యేసుక్రీస్తు ప్రభువారు మరణమైన తరువాత, పునరుత్థానం తర్వాత వారు ఏం చేయాలో తెలియని స్థితిలో వారున్న సంశయంలో మరల ప్రభువు వారిని ఏం చేశాడంటే స్థిరపరిచాడు. మరల ప్రభువు ఏం చేశాడంటే వారితో కలిసి భోంచేశాడు, వారికి కనబడ్డాడు. వారితో కలిసి వారు మరల రాత్రి వేళ బాగా కష్టపడినా కూడా వారికి మరల ఏమీ దొరకని తీరులో వారు ఉన్నప్పుడు వారికి కనబడి వారితో మాట్లాడి ప్రభువు మరల చెప్పిన విధిలో ఇప్పుడు మరల వారు పట్టిన చేపల రాశి ఎంత అంటే 11వ వచనం, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఈసారి 153 గొప్ప చేపలు దానిలో పడ్డాయి. ఆ సందర్భాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు పేతురుకు ఇప్పుడు ఒక మార్గదర్శకాన్ని చూపించి సంఘాన్ని నడిపించే కెఫాగా నీవు పిలబడతావు అనేటువంటి మాట పిలుపుల్లో మార్కు సువార్తలను, మత్తయి సువార్తలను, లూకా సువార్తలను, యోహాను సువార్తలను పిలిచిన సందర్భాన వారికి కెఫాగా పేతురుకు ఒక నామకరణాన్ని పెట్టి తనను స్థిరపరిచిన వాడిగా ఉన్నాడు. దీని నుండి పేతురు నేర్చుకున్న అదే సంగతులు మీరు విశ్వాసంలో ముందుకు కొనసాగాలంటే మీరు ఇది చేసి తీరాలి అని పేతురు ఇప్పుడు మాట్లాడుతున్న విధానాలు ఉన్నాయి. మన జీవితంలో దేవుని ముందు మనము నిలబడేటువంటి తీరున, దేవుని పిలుపుకు విధేయత చూపించేటువంటి తీరున మన బ్రతుకు మారుతూ ఉంటే మనం ఏం చేస్తాము అంటే మనము ఖచ్చితంగా దేవుని వారమై నిలువబడి మంచిని చేసేటువంటి విధానంలో ఆయన్ని వెంబడిస్తూ ముందుకు కొనసాగలుగుతాం. ఆ పిలుపుకు తగిన విధేయత మనము ఖచ్చితంగా పాటిస్తూ దేవుణ్ణి గణపరచడానికి, దేవుని ఆశీర్వచనాలు పొందుకోవటానికి, దేవుడు వాస్తవానికి ఆ రాత్రి వేళంతా వారు జల్లెడ పట్టిన దొరకని చేపలు ఆ నోటి మాట ద్వారా ఎలా సృష్టింపబడినటువంటి తీరులు, ఉనికిలోకి వచ్చినటువంటి తీరులు ఉన్నాయో మన బ్రతుకుల్లో కూడా అంతే. శూన్యంగా పరిస్థితులు మారినా కూడా ఆయనకు విధేయత చూపించినటువంటి తీరులో మనం ఉంటే మన జీవితం అది గొప్పగా మారుతుంది. దేవుని ఉద్దేశ అనుసారంగా మన జీవితం మారుతుంది. మనం అనుకున్న దానికంటే కూడా గొప్పగా దేవుడు మనం దీవించి ఆశీర్వదించే దేవుడిగా ఉంటాడు. ఆయన పిలుపుకు విధేయత చూపిద్దాం, ఆయన గణపరిచే పాత్రలుగా ఉన్నాం. అలాగను మనం వర్ధిల్లుతూ దేవునికి కృతజ్ఞత చెప్పడానికి దేవుని కృప సదామునకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.